భాగస్వామ్యం. ఏది? ఈ హత్యా ప్రయత్నం, ఈ రాయితో చేసిన హత్యా ప్రయత్నంతో సిబిఎన్ గారు ప్రమేయం ఉన్నది. ఉంటే బాగుండేమో, నిజంగా ఉంటే బాగుండేమో. చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా మేము కొన్ని విషయాలు చెప్పాలి. 24 గంటలు మీరు మాకు అహింస అహింస వద్దు, పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంతో పోవాలి. మీరు చెప్పిన మాటలకి ఈరోజు మీ మీద కూడా నాకు కోపం వస్తుంది. మీరు చెప్పిన మాటలకి కార్యకర్తలు ఎంతమంది ఇబ్బంది పడ్డారో, కొట్టారు, చంపారు. కానీ మీరు ఎప్పుడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు, పద్ధతులు మారకూడదు, ప్రజాస్వామ్యంలో ఉండాలని మీరు చెప్తే మేము మీకోసం భరించాం, కార్యకర్తలు మీకోసం భరించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కత్తి కర్ర పట్టుకోవాలని కల్లో కూడా ఊహించబాకు. వద్దు. చంద్రబాబు లాంటి మంచి మనిషి కత్తో కర్ర పెడితే మీరు భూమి మీద కూడా ఉండరని కూడా మనవి చేస్తున్నా. వద్దు, ఊహల్లో కూడా వద్దు. కానీ బాబు గారు కూడా మారాలి, రాక్షసుని రాక్షసుడిలాగే కొట్టాలి అని కూడా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే మనం అహింస అంటే వీళ్ళు రెచ్చిపోతున్నారు, కార్యకర్తలు నాశనం అయిపోతున్నారు, దెబ్బలు తింటున్నారు అని కూడా నేను మనవి చేస్తున్నా. సరే, ఇంకా ఈ డ్రామా అయిపోయింది కాబట్టి, ఈ డ్రామా దీంతో క్లోజ్ అయింది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ వికెట్ ఎవరు? ఆప్షన్ ఏ. నెక్స్ట్ వికెట్ ఎవరు? హూ ఇస్ ది నెక్స్ట్ వికెట్? వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, లేకపోతే భాస్కర్ రెడ్డి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. జాగ్రత్తగా ఉండాలి అని కూడా మనవి చేస్తూ ఉన్నా. సో ప్రజలందరూ, కార్యకర్తలందరూ దయచేసి ఈ డ్రామానిగా మీరు గ్రహించి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మీరు ఆలోచించి తెలుసుకోవాలని కూడా నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఈరోజు ఒకరోజు విరామం తీసుకున్నాడు, అవసరం లేకపోయినా పర్వాలేదు, ఈరోజంతా రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన యాత్ర కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నిన్న 8 గంటల 15 నిమిషాలకి 8 గంటల 15 నిమిషాలకి ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి జగన్ మీద హత్యా ప్రయత్నం చేశారు, టీవీలు చూడండి అని ఎప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది. వాలంటీర్లు రోల్ ఏంది? వాలంటీర్లకి అంత తొందరగా మీరు ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారని కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అవునా కదా? 8:15కి వాలంటీర్లకి ఇంటింటికి పోయింది వాస్తవం. అమ్మా జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేశారు, టీవీలు చూడండి అమ్మా, జగనన్నకి దెబ్బ తగిలింది, జగనన్న హాస్పిటల్కి పోతున్నాడు అని ప్రయత్నం. అంటే అంత ఫాస్ట్ రియాక్షన్ వచ్చి అంత ఫాస్ట్గా వాలంటీర్లకు తెలిసిందంటే ఇది ముందరే మీరన్నీ రెడీ చేసుకొని మీరన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి అన్నిటికి కూడా వాట్సాప్ గ్రూపుల్లో అన్ని విధాలుగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు ఈ వాలంటీర్లు. ఒకటి సోషల్ మీడియా 8:10కి జరిగితే 8:13 8:14 సోషల్ మీడియా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. జగన్ మీద హత్యా ప్రయత్నం, జగన్ మీద దాడి, జగన్కి కన్ను దెబ్బ, అంత ఫాస్ట్గా అంతే ఒక 2 మినిట్స్లో, ఒక 2 నిమిషాల్లో మొత్తం సోషల్ మీడియాలో అన్ని టెంప్లెట్స్ అన్నీ రెడీ చేసుకోవడం ఇంపాసిబుల్. ఎందుకంటే అవి మేము కూడా చేస్తాం కాబట్టి నాకు తెలిసి ఎంత టైం పడద్దు.
మాకు తెలుసు ఎంత టైం పడద్దో. 2 నిమిషాల్లో అయితే ఏఐని కూడా వాడలేం. ఎందుకంటే నువ్వు కంప్యూటర్ ఆన్ చేస్తున్నా, నువ్వు ఏఐ ఓపెన్ చేసి అన్ని రెడీ చేసేదానికి అట్లీస్ట్ 5 నుంచి 10 నిమిషాలు పడద్ది. కానీ 3వ నుంచి 4వ నిమిషం లోపల ప్రతి ట్రాలింగు, టెంప్లెట్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో స్టార్ట్ అయినాయి. అంటే అన్ని రెడీగా పెట్టుకొని చేశారనేది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తున్నా. కోడికత్తి కేసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే అడుగుతున్నాం, సార్ మీరు మారాలి సార్. వీళ్ళు ఇదే విధంగా దౌర్జన్యం చేస్తూ ఉంటారు, ఇదే విధంగా మన మీదే పెడతారు. మనం ఏమి చేయకపోయినా ఫైనల్గా మన మీదే బండేయాలని చూస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం, నేనేమంటానంటే, మనం కూడా ఎదురు తిరగకపోతే, ఎదురు దాడి చేయకపోతే ఏమైపోతాము? ఈరోజు మనం దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నాము, దెబ్బలు తింటా ఉన్నాము. ఎన్ని రోజులు సార్, ఎన్ని రోజులు తినాలి సార్ దెబ్బలు? మీరేమో మేము తిరగబడతామంటే మీరు ఒప్పుకోరు. సో ఈ రోజు కూడా వైసీపీ కార్యకర్తలకి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఈ పిచ్చి పనులు ఆపండి, ఈ దాడులు ఆపండి, ఈ పిచ్చి స్కెచ్లు ఆపండి. తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడ్డం మొదలు పెడితే అది మన రాష్ట్రానికి మంచిది కాదు, మీకు మంచిది కాదని కూడా మనవి చేస్తూ, ఎనీ క్వశ్చన్స్? అంటే ఈ రాయి, ఇప్పుడు మనం ఈ రాయి వేస్తే మాత్రం ఇది కంకర్ రాయి, ఈ రాయి అంత వేస్తే బౌన్స్ కాదు. కానీ అది రబ్బర్ ఏమో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఒక రాయి 200 మీటర్లు, వాళ్ళు చెప్పింది ఏంది, 2వ ఫ్లోర్ పైన నుంచి ఈ రాయి ఇసిరేస్తే ఈ రాయి అంత ఫోర్స్తో పోయి జగన్మోహన్ రెడ్డికి తగిలి, వేంపల్లికి శ్రీనివాస్కి తగిలి, జగన్మోహన్ రెడ్డి కాలుకు తగిలి 3 డ్యామేజ్ చేసింది ఈ కంకర్ రాయి. ఏమో వాళ్ళేసి, అంటే సినిమా స్క్రిప్ట్ కదా ఆ బౌన్సింగ్ స్టోన్. యా, భలే క్వశ్చన్ అడిగారు. కోడికత్తి కేసులో సీను బలైంది వాస్తవం. ఈరోజు ఎవరిని ఇరికిస్తారనేది కూడా మనం చూడాలి. ఈరోజు పోలీస్ ఫోర్స్ అంతా అర్జెంటుగా ఏ తెలుగుదేశం కార్యకర్తనో, ఏ తెలుగుదేశం నాయకుడినో చూసి వాళ్ళని బలి చేయాలని ఆ ప్రయత్నంలో ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. నేను నమ్ముతున్నానని. డెఫినెట్గా ఇప్పుడు డ్రామా ఫెయిల్ అయింది, ఎవరినో ఒకరిని పట్టుకోవాలా? ఉన్నారు కదా మాలాంటి వాళ్ళు చాలామంది పార్టీ కార్యకర్తల్ని. రేపు పార్టీ కార్యకర్తల్ని మమ్మల్ని అందరినీ అదే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు మా మీద పెట్టారు జస్ట్ ఆలోచించండి. ఈరోజు కోడికత్తి సీను కేసులో ఎట్ట సీను బలయ్యాడో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నిన్న బెజవాడలో జరిగిన ఇన్సిడెంట్కి డెఫినెట్గా తెలుగుదేశం కార్యకర్తను, తెలుగుదేశం నాయకుడిని 100% ఇరికిచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంకాలమో రేపు పొద్దున్నే ఎవరినో ఒకరిని తీసి మీడియా ముందు చూపించి ఇతనే హత్యా ప్రయత్నం చేశాడని 307 కేసు పెట్టబోతారు. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? విమలారెడ్డి, యా, ఎవరికి? దాని తర్వాత హల్లెలూయా అని చెప్పలా? హల్లెలూయా సునీత్ మేడం గారు, హల్లెలూయా విమలా గారు, ఏదో ఒక పని చెయ్యండి. మీరు యేసు ప్రభు ప్రచారం చెయ్యండి.